హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తోచి తోయినమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందంట. ఇది అటనే ఉంది ఎవ్వారం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో అన్ఎంప్లాయ్మెంట్ పీక్ లెవెల్లో ఉంది. మరీ ముఖ్యంగా తాగుబోతునాయాల్లో గంజాయి బ్యాచ్ పెరిగిపోయింది. దయ్యాలు వేదాలు వల్లించినట్టు లిక్కర్ దందాలు చేసిన వాళ్ళు కూడా నీతులు చెప్తున్నారు. వీళ్ళ పైత్యం పరాకాష్ఠకి చేరింది. రీసెంట్గా బన్నీవాసు నిర్మాతగా, ప్రియదర్శి హీరోగా, ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్గా ఇడుపు కాగితం అనే సినిమా చేస్తున్నారు. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తే ఎవడో హౌలెక్కే డోల్గాడు ఇడుపు కాగితం అంటే ఏంటి, అలాగే రిలీజ్ చేస్తారా లేదంటే తెలుగులో డబ్ చేస్తారా అని ఒక లేఖి కామెంట్ పెట్టాడు. ఇక పని పాట లేని బ్యాచ్ అందరూ తలోదిక్కున చేరి ఆంధ్ర తెలంగాణని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. దున్న ఈనిందంటే దుత్త తెర పాలు తీద్దామన్నట్టు ఎవడో ఆకతాయి వేసిన పోస్టుని పట్టుకొని ఆంధ్ర తెలంగాణ అని వాదులాడుకుంటున్నారు. అక్కడ స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసి మరీ తీసుకుందామని కైతక్క కూడా వచ్చింది. మొదటి నుంచి ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూనే పబ్బం గడుపుతున్నారు. దీపం ఉండగా నిప్పుకు దేవులాడనేలా అని దొరికిందే ఛాన్స్ రా అనుకొని దూరిపోయింది. సరే, ముందుగా ఇడుపు కాగితం చరిత్ర తెలుసుకొని అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ఇడుపు కాగితం అంటే విడాకులు అన్నమాట. ఇడుపు అంటే విడిపోవడం, కాగితం అంటే కాగితం లేదా పత్రం అని అర్థం. ఇద్దరు విడిపోవడానికి కావాల్సిన అంగీకార పత్రాన్ని ఇడుపు కాగితం అంటారు. తెలుగు భాష వ్యాకరణంలో సందర్భాలు, సమాసాలు ఉంటాయి. అలాగే ప్రకృతి, వికృతి కూడా ఉంటాయి. ద్వీపం అనేది ప్రకృతి, దిబ్బ, దీవి, తిప్ప అనేది వికృతి. దోషం అనేది ప్రకృతి, దోషం అనేది వికృతి. లక్ష్మి అంటే ప్రకృతి, లక్ష్మి అంటే వికృతి. అంతా తెలుగే, పలికే విధానం వేరు. దాన్నే యాస లేదా మాండలికం అంటారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మద్రాస్ రెసిడెన్సీ అంటే బ్రిటిష్ వాళ్ళ కింద ఉండడం వల్ల ఆంధ్ర జనానికి విద్య అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో ఈ తెలంగాణ, హైదరాబాదు ప్రాంతం అంతా కూడా నిజాం పాలన కింద ఉండడంతో వీళ్ళ బ్రతుకు చాలా దుర్భరంగా ఉండేది. నిరక్షరాస్యత అనేది విలయ తాండవం చేసేది. అందుకే ఆ పదాల ఉచ్చారణ అనేది వికృతంగా ఉండేది. కాలక్రమంలో అది ఒక యాసగా మారిపోయింది. పదాలు వికృతంగా పలుకుతుంటారు. అంత మాత్రాన వాళ్ళేం రెడ్ ఇండియన్స్ ఏం కాదు, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. ఈ నిజాం నవాబు భారత్లో విలీనం చేయడానికి ససేమిరా అన్నాడు. పాకిస్తాన్లో కలుపుతానంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుకొని బ్యాక్ డాష్ మీద తన్ని హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేశాడు. పాకిస్తాన్లో కలిసి ఉంటే పీడపోయేది, ముసుగేసుకొని తిరిగేవాళ్ళు. ఈ రొద కూడా ఉండేది కాదు మనకి. అంటే ఇప్పటికి కూడా పాకిస్తాన్ అన్నట్టే బిహేవ్ చేస్తున్నారనుకోండి, అది వేరే విషయం. నిరక్షరాస్యత వల్ల అనుకుంటా, చదువు వచ్చి ఉంటే చరిత్ర తెలిసేది. సరే, మొత్తానికి ఆ యాస, మాండలికం యొక్క చరిత్ర ఇది. అయితే తెలంగాణ వాళ్ళు మాదే అచ్చమైన తెలుగు అంటుంటారు, కానీ అది అచ్చమైన తెలుగే కాదు. నిజాం రాజు పాలించడంతో తెలంగాణ యాసలో కొంచెం ఉర్దూ, కొంచెం హిందీ కలిశాయి. కాకతీయ తెలంగాణ అని చెప్పుకోకుండా నిజాం తెలంగాణ అని చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. మరి అదే మీ చిత్రమో. శ్రీకాకుళంలో ఒక యాస, రాయలసీమలో ఒక యాస, ఇలా ప్రాంతాలను బట్టి ఒక్కో చోట ఒక్కో యాస ఉంటుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, కానీ తెలుగు భాషలో తెలంగాణ గొప్ప, అనంతపురం గొప్ప, గుంటూరు గొప్ప అని లేదు. వాడేవాడు ఆకతాయిగాడు ఒక పోస్ట్ పెట్టాడు, ఇడుపు కాగితం అంటే ఇదిరా గాడిదా, చదువుకో ఫస్ట్ అని చెప్పింటే బాగుండేది. లేదా వాడిని పట్టుకొని ఈపులు షేప్ చేయండి. అది కానీ తెలంగాణని అవమానించారు, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి. ఏంటిది? బలగన్ సినిమా చూడలేదా మేము? ఫిదా సినిమాని హిట్ చేయలేదా? దసరా సినిమాకి 100 కోట్లు వచ్చాయి. ఒక్క తెలంగాణ వాళ్ళు మాత్రమే చూస్తే వచ్చాయి అవి. ఇంతటి దానికి కైతక్క పొలిటికల్ ఎంట్రీ కూడా ఒకటి. ఏముందో ఒకసారి వినండి. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు ఆయన. అంటే పవర్ బాబు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా, ఇడుపు కాగితం గురించి బాగా తెలుసుంటుంది అని జోకేసింది. బాగుందక్క, జోక్ చాలా బాగుంది. ఇప్పుడు ఇడుపు కాగితం గురించి పవర్ బాబుని తర్వాత తెలుసుకుందాం, కానీ మరి నీకేం తెలుసు అంటావు? ఈడీ కాగితం గురించి తెలుసా? అదే మనం లిక్కర్ స్కామ్లో సత్తా చాటితే ఢిల్లీకి తీసుకుపోయి సత్కరించి ఇంత ఘనత మీరు ఎలా సాధించారమ్మా, ఒక్క స్కామ్తోనే తెలంగాణ పరువు మొత్తం తీయగల సామర్థ్యం మీకు ఎలా వచ్చింది అని అడిగి మీ టాలెంట్కు మంత్రముగ్ధులైపోయి తీహార సంస్థానంలో విడిది ఏర్పాటు చేశారు కదా, దాని గురించి ఒక ఆత్మకథ రాస్తే అందరూ తెలుసుకుంటారు కదా. ఇంతకీ తీహార సంస్థానంలో సాంబార్ బాగుంటుందా? నీ ప్రేతాత్మకథకి సిప్పకూడ అని టైటిల్ పెట్టుకో, బాగుంటుంది. చేయాల్సిన స్కాములన్నీ చేసి జైలుకు పోయేటప్పుడు జై తెలంగాణ అంటది. ఈమెనే చెప్పాలి పవర్ బాబు గురించి. పొత్తులు పెట్టుకున్నాడే కానీ మీలాగా స్కాములు, దందాలు, దోపిడీలు చేయలేదు. దున్నే రోజుల్లో దేశం మీదకి పోయి కోతల రోజుల్లో కొడవలు పట్టుకొని వచ్చారని అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కాము, బతుకమ్మ స్కాములు చేసి
ఇప్పుడు తెలంగాణ మీద సారాయి ఒలకపోస్తుంది, అదే ప్రేమ ఒలకపోస్తుంది. బతుకంతా ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడవడమే. మాట్లాడితే తెలంగాణ ఇడిసిపోండి అంట. మన వాళ్ళు ఏ అమెరికాలోనో యూకే కెనడా ఇలాంటి చోట ఉంటే అక్కడ ఉన్న లోకల్స్కి కోపం వస్తుంది, ఎందుకు వాళ్ళ జాబ్స్ పోతాయి కాబట్టి. అది ఓకే, కానీ తెలంగాణ ఆంధ్ర ఏంది? ఈ దేశంలో ఈ దేశ పౌరుడు ఎక్కడైనా బతకొచ్చు, ఇండియన్ సిటిజన్ అంతే. ఈ చిల్లర పాలిటిక్సే ఇలా ఉంటాయి. వాడు కామెంట్ చేయడానికి తెలంగాణ వదిలిపోండి ఆంధ్రులు అనేదానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏదో పాకిస్తాన్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఈమె మొగుడు వీళ్ళ అన్నయ్య అమెరికాలో ఉద్యోగాలు చేయొచ్చు. పార్టీలో నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేసి మహారాష్ట్రలో పోటీ చేస్తా, కర్ణాటకలో సింధులేస్తా, ఆంధ్రాలో ఓట్లు అడుక్కుంటా అని ప్రగల్భాలు పలకొచ్చు వీళ్ళ డాడీ. కానీ ఈ దేశ యువత పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేసుకోకూడదంట. ఇదే తెలంగాణ అనే పదాన్ని వాడుకొని 1200 మంది అమాయక విద్యార్థుల ప్రాణాలు తీశారు. కానీ వీళ్ళ ఇంట్లో ఒక్కరు కూడా చావలేదు. మరి అదే మీ చిత్రమో? దీని గురించి కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ కామెంట్ ఎవడు పెట్టాడో వాడిని పట్టుకొని బుక్కలో వేయండి, అంతేకాని వాడి పేరు చెప్పి వాడిని అడ్డం పెట్టుకొని ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడవడం దేనికి? ఈ బీఆర్ఎస్ అలాగే కైతక్క 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి చిల్లర ఏరుకుందామని చూస్తుంటారు. ఎవడో ఎదవ పెట్టిన కామెంట్కి పవర్ బాబాకి సంబంధం ఏంటి? పైగా వాడిని అనకుండా ఆంధ్ర వాళ్ళందరికీ ఆపాదిస్తున్నారు. లిక్కర్ స్కామ్లో ఢిల్లీ లెవెల్లో సత్తా చాటి తీహార్లో విశ్రాంతి తీసుకొని వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజానీకం ఈమెను పట్టించుకోవడమే మానేశారు. దాన్ని రూపుమాపడానికి ఏదో పార్టీ పెట్టింది, దాని పేరు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు సందు దొరికింది. ఆంధ్ర తెలంగాణని విభజించి రెచ్చగొట్టడమా, లేదంటే పవర్ బాబుని గోక్కుంటే ఇంత మైలేజ్ వస్తుంది పార్టీకి అని గిల్లుకుంది అంతే. తెలంగాణ మీద ప్రేమ లేదు, పాషన్ లేదు. బట్ ఒకటి, పార్టీ పెట్టి ఏళ్ళు గడిచిపోయి ఉండొచ్చు, సీఎం అయ్యిండకపోవచ్చు, పొత్తులు పెట్టుకొని ఉండొచ్చు, కానీ మీలాగా స్కాములు మాత్రం చేయలేదు పవర్ బాబు. తెలంగాణని మిగులు బడ్జెట్లో మీకు అప్పగిస్తే ఆశాంతం నాకేసి బంగారు తెలంగాణని కుక్కలు చింపిన విస్తరి చేసి లిక్కర్ దందాలు, ఫోన్ ట్యాపింగ్లు, బతుకమ్మ స్కాములు చేసిన మీకు మా పవర్ బాబు గురించి మాట్లాడే అర్హతే లేదు. మాది ఆంధ్ర అయ్యుండొచ్చు, కానీ ఆ కామెంట్ చేసిన ఏ ప్రాసి ఎదవకి మాకు ఎలాంటి సంబంధం లేదని కుండ బద్దలు కొట్టి గంటాపదంగా మరీ చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.